Good morning, children. The journey written by S. Dorji Tongji. మన ప్రీవియస్ క్లాస్లోని నెరేటర్ తను ఆ లగేజ్ ట్రంక్ పెట్టి మోయడం కోసం తన కారణాలు చెప్తాడు. ఏం కారణాలు చెప్తాడంటే తను ఎడ్యుకేటెడ్ అంటే బాగా చదువుకున్నాడు. వైట్ కలర్ జాబ్ మీన్స్ గవర్నమెంట్ జాబ్. అట్ ద సేమ్ టైం ప్రైడ్, గర్వం. ఈ మూడు కారణాల చేత ఈజ్ అనేబుల్ టు క్యారీ ద లగేజ్. క్యారీ హిజ్ లగేజ్. తను మొయ్యలేదని చెప్పేసి తను అంటాడు. అలానే అందరు కూడాను అంటే ఆ విలేజర్స్ అందరు కూడా చూసి నా వైపు చూసి నవ్వుతారని చెప్పేసి తను షేమ్గా ఫీల్ అవుతాడు. ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 79. Father had provided for my education and I had been able to realize his dreams. మాకు ఫాదర్ నాకు చదువు చెప్పించాడు. అలానే తను చదువు చెప్పించిన దానికి నేను మా ఫాదర్ యొక్క కళను నేను నెరవేర్చాను. చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాను అంటున్నాడు. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. నాకు తల్లిదండ్రులు నన్ను చూసి చాలా గర్వపడుతున్నారు. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ earned a greater degree of admiration and respect from the villagers. అయితే నా ద్వారా మా యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చేసింది, మంచి రెస్పెక్ట్ వచ్చింది, మంచి గౌరవం వచ్చిందని చెప్పిస్తాను చెప్తున్నాడు. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బి వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. ఒకవేళ నేను ఆ యొక్క ట్రంక్ పెట్టిన మోయడానికి మా ఫాదర్ ఇష్టపడ్డాడు. ఒకవేళ నేను మోసినట్లయితే మా ఫాదర్ హర్ట్ అవుతాడని చెప్పి తను చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏంటంటే తాను మా ఫాదర్ హర్ట్ అవుతాడు అని చెప్తున్నాడే తప్ప మా ఫాదర్ని నేను బాధ పెట్టకూడదు, నా నా యొక్క ట్రంక్ పెట్టిని ఫాదర్ చేత మోయించకూడదు అనే విషయాన్ని తను గమనించలేకపోతున్నాడు. ఓకే చిల్డ్రన్, I concluded that it would be better to let him carry it. చివరికి నేను ఒక కంక్లూషన్కి వచ్చాను. సరే మా ఫాదర్ని మోయమని చెప్పేసి నేను ఒక కంక్లూషన్కి వచ్చాను. ఫాదర్ వాజ్ ఈజ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ మీ ఇన్ దీస్ మ్యాటర్స్. మా ఫాదరు గతంలోని లగేజ్ మూసేవాడు. ఇలాంటి లగేజ్ మూయటంలో చాలా స్కిల్, ఒక నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇవి ఎలా మూయాలో కూడా తనకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కొడుకు తన తండ్రిని ఏదో తప్పించుకోవడానికి ఏంటి, మా ఫాదర్ స్కిల్ఫుల్ పర్సన్, ఇలాంటి లగేజ్ మూయటంలోని గతంలో మోస్తాడని చెప్పి చెప్తున్నాడు తప్ప తన ఫాదర్ని బాధించకూడదనే విషయాన్ని తను గమనించలేకపోతున్నాడు. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. అదే నేను గతంలో ఎప్పుడు కూడాను ఆ లగేజ్ని మోయలేదు, ఎందుకంటే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్. ఓకే, కానీ ఇన్స్పైట్ ఆఫ్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా నా యొక్క యూత్ నా యొక్క యవ్వనం అనేది నేను స్ట్రాంగ్గా ఉండటం అనేది ఫిజికల్ లేబర్కి నేను పనికి రాకుండా పోయాను అని చెప్పిస్తాను చెప్తున్నాడు. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. వీ రెస్టెడ్ అట్ 2 places ఆన్ ద వే అండ్ హ్యాడ్ అవుట్ అండ్ అవర్ టిఫిన్ బట్ వీ హార్డ్లీ టాక్డ్. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. అయితే ఇద్దరు కూడాను సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా వాళ్ళు సైలెంట్గా నడుస్తూ ఉన్నారు. We rested 2 places on the way and had our tiffin, but we hardly talked. అయితే మేము రెస్ట్ తీసుకోవడానికి 2 ప్లేసెస్ దగ్గర ఆగాము. ఓకే, అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్ కోసం కూడాను, బట్ వీ హార్డ్లీ టాక్డ్. అయితే ఈ యొక్క సమయంలో మేము చాలా కొద్దిగానే మాట్లాడుకున్నాం. ఫైనల్లీ వీ రీచ్ దీరాంగ్. చివరికి మేము దీరాంగ్ చేరుకున్నాం. The bus from Tawang had not yet reached Dirang and so we had some time in hand. అయితే మేము దీరాంగ్ చేరుకునే వరకు తవాంగ్ నుంచి వచ్చే బస్సు ఇంకా రావడానికి కొంత సమయం అనేది ఉన్నది. We entered a టీ షాప్ అండ్ sat facing each other. అయితే మేము ఏం చేసామంటే టీ షాప్లోకి వెళ్ళేసి ఇద్దరం కూడాను ఎదురుగా కూర్చున్నాం. ఫాదర్ appeared tired. I felt sorry for him but could not bring myself to say anything. అయితే ఫాదర్ appeared tired. ఫాదర్ చూడటానికి చాలా టైర్డ్ అయిపోయాడు, బాగా అలసిపోయాడు. ఫైనల్గా ఏంటంటే నేను ఫాదర్కి సారీ చేద్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను అంటున్నాడు. ఐ ఆస్క్డ్ ద waiter to get us 2 cups of tea.
జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. అయితే నేను ఆ వెయిటర్కి 2 కప్పుల టీ తీసుకోమని చెప్పాను. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్ ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. అయితే నేను ఆ యొక్క టీని ఒక ఫస్ట్ సిప్ అంటే ఫస్ట్ సిప్ తాగటానికి నేను రెడీగా ఉన్నాను. ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. అప్పుడు మా ఫాదర్ నాతోని మాట్లాడుతున్నాడు. ఏమని? డూ యూ హ్యావ్ ఏ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్? డూ యూ హ్యావ్ ఏ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్ అంటే నీ దగ్గర ఏమైనా పాత ఓల్డ్ షూస్ ఉన్నాయని చెప్పేసి ఆ ఫాదరు తనని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వై ఐ ఆస్క్, ఎందుకని చెప్పేసి నేను తిరిగి ప్రశ్నించాను. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబెల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. చూడండి, ఇక్కడ ఫాదర్ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అంటే రోడ్ అనేది సరిగా లేదు, సక్రమంగా లేదు. అంటే ఏంటి? ద పెబెల్స్ ట్రివెన్ రోడ్, పెబెల్స్ ట్రివెన్ రోడ్ అంటే రోడ్ మొత్తం కూడా గులకరాళ్ళ మయం. ఓకే, ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబెల్స్, మొత్తం కూడా గులకరాళ్ళు. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్, నేను నడిచేటప్పుడు అవి నన్ను బాధిస్తాయి అని చెప్పేసి ఆ యొక్క నెరేటర్ యొక్క ఫాదర్ తను చెప్తాడు. సీ ద పేజ్ నెంబర్. I looked, page number 80. I looked at father's bare feet. Never having worn shoes, his feet had developed cracks and somehow resembled those of an elephant. I looked at father's bare feet. ఎప్పుడైతే ఫాదర్ ఆ విధంగా చెప్పాడో ఈ నెరేటరు ఆ ఫాదర్స్ యొక్క బేర్ ఫీట్ అంటే అంటే ఏమీ తన ఫాదరు ఈ కాళ్ళకి ఏమీ ధరించలేదు. బేర్ ఫీట్ అంటే బేర్ ఫీట్ మీన్స్ నాట్ కవర్డ్. bare feet not covered అంటే వాళ్ళ యొక్క ఫాదరు ఆ పాదాలకి ఏమీ ధరించలేదు. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజంబుల్డ్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. అయితే ఇప్పుడు కూడాను వాళ్ళ ఫాదరు ఆ కాళ్ళకు చెప్పుల్ని ధరించలేదు. ఓన్ షూస్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్. అయితే తన యొక్క ఫాదర్ ఎలా ఉందంటే మొత్తం కూడా క్రాక్స్ వచ్చేసాయి. చూడండి, జనరల్గా ఏంటంటే మనకు దోసకాయ పగిలితే ఎలా ఉంటుంది, క్రాక్లు ఎలా వస్తాయో వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క పాదాలు అనేవి చాలా మొత్తం కూడా పగిలిపోయినాయి. అండ్ సమ్హౌ రిజంబుల్డ్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. ఆ పగులు ఎలా ఉందంటే ఎలిఫెంట్ కనుక పగిలితే ఎలా ఉంటుందో ఆ క్రాక్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంది. రిజంబుల్డ్ మీన్స్ సిమిలారిటీస్, పోలికలు అన్నట్టు. ఐ నోటీస్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇదే నేను ఫస్ట్ టైం మా ఫాదర్ గుర్తించడం. ఐ హ్యాడెంట్ నోటీస్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్. నేను ఇంతవరకు కూడాను ఆ రోడ్డు అన్ఈవెన్గా ఉందన్న విషయాన్ని నేను గమనించలేకపోయాను. ఐ డిడెంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఏ పేర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ ₹40 విత్ మీ. ఐ డిడెంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఏ పేర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. I checked my wallet and saw I still had around ₹40 with me. నాకు అయితే నాకు వ్యాలెట్లోని పర్స్లోని ఎంత ఉంది? ₹40 ఉన్నాయి. ఏ పేర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ ₹12 అండ్ ద రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బొమిడెలా. అయితే నేను ఒకవేళ పేర్ ఆఫ్ షూస్ నేను ఒకవేళ కొనుక్కున్నట్టయితే ₹12 అవుతుంది. మిగతా యొక్క మనీ అనేది నేను బొమిడెలా చేరుకోవడానికి సరిపోతుందని చెప్పేసి తను చెప్తాడు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్ మీన్స్ డిసగ్రీ అంటే నో అని చెప్పడం. గివ్ మీ అండ్ ఓల్డ్ పెయిడ్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. అయితే మన ఫాదర్ ఏమంటున్నాడంటే కొత్త షూ కొనడానికి తను ఇష్టపడట్లేదు, ఓల్డ్ పెయిర్ ఆఫ్ షూ ఉంటేనే ఇవ్వమంటున్నాడు. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పెయిర్. అయితే వాళ్ళ ఫాదర్తో ఏంటంటే కొత్త షూస్ కొనిద్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవట్లేదు. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. రిలక్టెంట్లీ, అన్విల్లింగ్లీ. అయితే నేను చేశానంటే నేను ధరించిన హంటింగ్ బూట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మా ఫాదర్కి ఇచ్చాను. ఐ దెన్ టుక్ అవుట్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్ అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. ఎప్పుడైతే నేను నా యొక్క ఆ ట్రంక్ పెట్టిలోని ఉన్న యొక్క లెదర్ షూస్ని నేను ఓపెన్ చేశాను, ఐ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. ఆ యొక్క మా ఫాదర్స్ ఫేస్ అనేది వెలిగిపోతుంది. కంటెంట్మెంట్ మీన్స్ సాటిస్ఫై. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.